ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫిలిట్ అనే కమాండ్‌ని మనం నేర్చుకుందాం ఈ రోజున. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే మోడిఫైయర్‌లో ఫిలిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. లేదా కీబోర్డ్‌లో ఎఫ్ అని మనం ప్రెస్ చేస్తే నాకిక్కడ ఫిలిట్ అని చెప్పి నాకు ఒక కమాండ్ మనకి కనిపిస్తది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇందులో కూడా పాలీ లైన్ అని వచ్చింది. అందులో రేడియస్ అని ఇచ్చి ఇక్కడ నేను 20 అని ఇచ్చాను అనుకోండి. సో, ఇక్కడ 2D పాలీలైన్ ఇలా సెలెక్ట్ చేయగానే నాకు ఇక్కడ ఆటోమేటిక్‌గా నాకు రౌండెడ్ కార్నర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఎఫ్ అని చెప్పి ఇక్కడ నేను అండు అని చెప్పాను అనుకోండి. ఏమవుతుంది నాకు అండు అంటే ఏదైతే మనం చేసామో ప్రీవియస్ వన్, సో అది మనకిక్కడ అండు అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం నార్మల్ ఫిలిట్ చేద్దాం. సో ఇక్కడ ఫిలిట్ ఆర్ రేడియస్ 20 అని చెప్పాను. ఇక్కడ మళ్ళీ నేను ఇలా సెకండ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎఫ్ ఫిలిట్ అని చెప్పి ఇక్కడ నేను అండు అని చెప్పాను. సో అండు అని చెప్పిన తర్వాత సెలెక్ట్ ఫస్ట్ యాంగిల్, తర్వాత సెలెక్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ అని అడిగింది. ఓకే, ఇక్కడ మనకేంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ దీని తాలూకా వర్కింగ్ అనేది మనకి ఇక్కడ ఇలాగా డిస్ప్లే చేయట్లేదు కాబట్టి మనం జస్ట్ ఏంటంటే అండు అంటే కంట్రోల్ జెడ్ అనేది మనం చేసుకుంటే సో అండు అని కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఫిలిట్లోకి వెళ్తే మనం నెక్స్ట్ ఆప్షన్లోకి వచ్చేస్తే ఇక్కడ మనం రేడియస్ అనేది మనం చూసాం. అలాగే ఇక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నో ట్రిమ్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆర్ రేడియస్ అని చెప్పి ఒక 20 అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ మనకి చూడండి ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఇది ట్రిమ్ అవ్వలేదు అనమాట. సో ట్రిమ్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఫిలిట్లోకి వెళ్ళి ట్రిమ్లోకి వెళ్ళి మళ్ళీ మనం ట్రిమ్ అని చెప్పి మనకు కావాలనుకుంటే ఆర్ అనేది మనం పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు ఇందులో కూడా మల్టిపుల్ అని ఉంది. సో మల్టిపుల్లో ఆర్ రేడియస్ అని చెప్పి ఒక 20 ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ నేను చూడండి నాకు ఇక్కడ ఏమైంది, నాకు ఇది మనకి ఇక్కడ అంటే మనకి కావలసిన డిజైన్స్ అనేది మనం క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే మనకు వద్దనుకుంటే ఇక్కడ చూసారు ఇప్పుడు అవుతుంది అండు అనేది, అంటే మల్టిపుల్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత. సో ఇలాగా మనకేంటంటే కొన్ని ఫీచర్స్ అనేవి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆ కమాండ్ ఏం చేస్తుంది అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కాన్సెప్ట్ నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే.